హస్తినాపుర రాజ్యాన్ని శాంతనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఒకరోజు శాంతనుడు గంగానది ఒడ్డున వేరేస్తుండగా అతనికి గంగానది నుండి బయటకు వస్తున్న దేవకన్య లాంటి అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి అందానికి ముగ్ధుడైన శాంతనుడు తనతో మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. శాంతనుడు తన దగ్గరికి వెళ్ళి, నేను నీతో ప్రేమలో ఉన్నాను, నేను నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా బతకలేను, దయచేసి నన్ను పెళ్లి చేసుకో అని అంటాడు. దానికి ఆమె రాజుతో, నేను పెట్టే షరతుకు మీరు అంగీకరిస్తే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని అంటుంది. శాంతనుడు ఆమెతో, నీవు పెట్టే ఏ షరతైనా నాకు సమ్మతమే అంటాడు. దానికి ఆమె నవ్వుతూ, అంగీకరించడానికి ముందు వినండి అని తన షరతులను రాజుతో ఇలా చెప్తుంది. మీరెప్పుడు నేను ఎవరినో ఎక్కడి నుండి వచ్చానో అడగకూడదు. అలాగే నేను ఎప్పుడు ఏం చేసినా నేను ఎందుకు చేశానో నన్ను ప్రశ్నించకూడదు. ఈ 2 షరతులు మీరు అంగీకరిస్తే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. మన వివాహం జరిగిన తర్వాత ఈ 2 షరతుల్లో మీరు ఏ ఒక్కదాన్ని ఉల్లంఘించినా నేను మిమ్మల్ని ఆ క్షణమే వదిలి వెళ్ళిపోతానని రాజుతో అంటుంది. దానికి రాజు సరే అని తనని వివాహం చేసుకుంటాడు. వివాహం జరిగిన 1 సంవత్సరం తర్వాత వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. కుమారుడు జన్మించాడన్న వార్త విన్న రాజు సంతోషంతో తన కుమారుడిని చూడడానికి రాణి గదికి వెళ్తాడు. రాజు వెళ్ళేసరికి గదిలో రాణి కనిపించదు. రాణి ఎక్కడ ఉందని రాజు చెలికత్తెలను అడుగుతాడు. వాళ్ళు రాణిగారు ఇప్పుడే రాకుమారుని తీసుకుని కోట బయటకు వెళ్తున్నారని రాజుతో అంటారు. రాజు కోట కిందకు వచ్చేసరికి రాణి తన కుమారుడితో నదివైపు వెళ్లడం చూస్తాడు. రాజు నది దగ్గరికి వచ్చేసరికి రాణి తన కుమారుడిని గంగానదిలో వదిలేయడం చూస్తాడు. ఒక్క క్షణం రాజుకి ఏమీ అర్థం కాదు. కోపంతో ఉన్న రాజు, నీ సొంత బిడ్డని నీ చేతులతో ఎలా చంపగలిగావు అని రాణిని అడగాలి అనుకుంటాడు. కానీ రాణి పెట్టిన షరతు గుర్తుకు వచ్చి రాణిని ప్రశ్నిస్తే రాణి తనను వదిలి వెళ్ళిపోతుందని భయపడి తనని ఏమీ అడగకుండా కన్నీటితో రాజ్యానికి తిరిగి వచ్చేస్తాడు. ఇంకొక సంవత్సరం గడిచిన తర్వాత రాణి ఇంకొక కుమారుడికి జన్మనిస్తుంది. ఆ కుమారుడిని కూడా రాణి గంగానదిలో వదిలేస్తుంది. అదేవిధంగా రాణి తను జన్మనిచ్చిన 7 పుత్రులను గంగానదిలో వదిలేస్తుంది. 8వ కుమారుని కూడా రాణి గంగానదిలో వదిలేస్తుంటే రాజు కోపంతో, ఆపుదేవి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఈ బిడ్డను కూడా నువ్వు చంపుతుంటే నేను చూస్తూ ఉండలేను. అయినా నువ్వెందుకు నీ సొంత బిడ్డను ఇలా చంపుతున్నావు అని రాణిని ప్రశ్నిస్తాడు. అప్పుడు రాణి నవ్వుతూ, నేను పెట్టిన షరతు మర్చిపోయారా అని అంటుంది. దానికి రాజు, నువ్వు పెట్టిన షరతు గుర్తుంది. ఆ షరతు కట్టుబడే ఎన్ని సంవత్సరాలు నువ్వు ఏం చేసినా నేనేమీ ప్రశ్నించలేదు. కానీ నువ్వు ఈ బిడ్డను కూడా చంపుతాను అని అంటే నేను దానికి అంగీకరించను. అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. దానికి రాణి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారు. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అప్పుడు రాజు, సరే, నేను నిన్ను ఆపను. కాకపోతే నాకు నీ నుండి 2 ప్రశ్నలకు సమాధానం కావాలి. అసలు నువ్వెవరు? నీ సొంత బిడ్డలని నువ్వెందుకు ఇలా చంపుతున్నావు? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పి వెళ్ళు అని రాజు రాణితో అంటాడు. దానికి రాణి, నేను గంగాదేవిని. మీకన్నా ముందే నేను మిమ్మల్ని ప్రేమించాను. మీ మీద ఉన్న ప్రేమతో నేను మీ రాజ్యానికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అని అంటుంది. ఇప్పుడు రాజు ఆశ్చర్యంతో, నాకేమీ అర్థం కావడం లేదు, ముందే నన్ను ప్రేమించడం ఏంటి అంటాడు. దానికి గంగాదేవి, ఓ రాజా, మునుపటి జన్మలో మీ పేరు మహాభీషుడు. మహావీరుడైన మీరు చేసిన 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల వల్ల మీరు మరణించిన తర్వాత స్వర్గానికి వచ్చే అర్హతను సాధించారు. మీరు ఒకరోజు బ్రహ్మ ఆస్థానంలో ఉండగా గాలి వేగంగా వీచడం వల్ల నా పైట జారడంతో ఆ సభలో ఉన్న దేవతలు, ఋషులు అందరూ తమ తలను పక్కకు తిప్పారు. మీరు మాత్రం నా వైపే చూడడం గమనించిన బ్రహ్మ ఆగ్రహంతో మిమ్మల్ని భూలోకంలో మానవునిగా జన్మించమని శపించాడు. సభలో మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే నేను మీతో ప్రేమలో పడిపోయాను. మిమ్మల్ని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని మీ రాజ్యానికి బయలుదేరిన నాకు మార్గ మధ్యంలో 8 మంది వసువులు కనిపించి వారిని శాపం నుండి విడిపించమని నన్ను కోరారు. మిమ్మల్ని ఎవరు శపించారు? అసలు మీ శాపం ఏంటి అని నేను వారిని అడగగా వారు వాళ్ళ గతాన్ని నాతో ఇలా చెప్పారు. 8 మంది వసువులైన మేము ఒకరోజు మా భార్యలతో కలిసి విహారయాత్ర చేస్తుండగా మాకు వశిష్ఠ మహర్షి ఆశ్రమం కనిపించింది. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో నందిని అనే ఒక ఆవు ఉంటుంది. ఆ ఆవుకి ఎన్నో మహిమలు ఉన్నాయని, వశిష్ఠ మహర్షి ఏం కోరినా ఆవు క్షణంలో తన ముందు ఉంచేదని, అంతేకాకుండా ఆవు పాలు తాగిన వాళ్ళు ఎప్పటికీ చనిపోరని మేము విన్నాం. మా 8 మంది వసువుల్లో ఒకడైన ప్రభాసను తన భార్య తనకి ఆవు ఎంతో నచ్చింది, ఆ ఆవును మనతో తీసుకుని వెళ్దామని అడిగింది. ఆమె మాటలకు ప్రభాస, మనకి ఈ ఆవుతో ఎటువంటి ఉపయోగం లేదు, మనం ఇప్పటికే అమృతాన్ని తాగి దేవతల్లాగా అమృతత్వాన్ని అనుభవిస్తున్నామని తన భార్యతో అన్నాడు. అయినా సరే తనకు ఆవు కావాలని తన భార్య పట్టుబట్టింది. ఇంకా చేసేది ఏమీ లేక మేము ఆవుని మాతో తీసుకుని వశిష్ఠ మహర్షి వచ్చేలేపో ఆశ్రమం నుండి అదృశ్యమయ్యాం. ఆశ్రమానికి తిరిగి వచ్చిన వశిష్ఠ మహర్షి నందిని ఆశ్రమంలో లేకపోవడం గమనించి తన దివ్య దృష్టితో మేము ఆవుని దొంగతనం చేశామని తెలుసుకుని మా 8 మందిని భూలోకంలో మానవుల్లా జన్మించమని శపించాడు. మేము వెంటనే వశిష్ఠ మహర్షి పాదాలమే పడి శాప విమోచనం చేయమని ప్రార్థించాం. అప్పుడు వశిష్ఠ మహర్షి మా మీద జాలిపడి శాప విమోచనం కోసం మాతో ఇలా అన్నారు. మీరు గంగాదేవిని మీ తల్లిగా ఉండమని అడగండి. మీరు చాలా సంవత్సరాలు భూమి మీద బాధలు లేకుండా స్వర్గానికి తిరిగి రావడానికి మీరు జన్మించిన వెంటనే మీకు శాప విమోచనం చేయమని ఆమెను కోరండి. కానీ మీలో 8వ వాడైన ప్రభాస నందినిని దొంగలించాడు కాబట్టి అతనికి శాప విమోచనం లేదు. తాను మాత్రం భూమి మీద మనిషిలా పూర్తి జీవితాన్ని గడుపుతాడు అని చెప్పి వశిష్ఠ మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. వారి కోరిక ప్రకారం నేను ఆ 7 మందిని పుట్టిన వెంటనే నదిలో వదిలేశాను. ఆ 7 మంది శాప విమోచనమై ఇప్పుడు స్వర్గంలో ఉన్నారు.
ఈ 8వ బిడ్డను నేను నాతో తీసుకుని వెళ్తున్నాను. ఇతనిని ఒక గొప్ప వీరుడిలా మార్చిన తర్వాత నీకు అప్పగిస్తానని చెప్పి గంగాదేవి ఆ 8వ కుమారుడితో మాయమైపోతుంది. గంగాదేవి మాటలు విన్న శాంతనుడు చాలా బాధపడతాడు. ప్రతిరోజు శాంతనుడు గంగానది ఒడ్డుకు వచ్చి తన భార్యాబిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరముల నిరీక్షణ తర్వాత ఒకరోజు గంగాదేవి శాంతనుడి ముందు ప్రత్యక్షమయ్యి, "ఓ రాజా, ఇదిగో నీ కుమారుడు" అని చెప్పి భీష్ముడిని శాంతనుడికి అప్పగిస్తూ, భీష్ముడు వశిష్ఠ మహర్షి నుండి వేదాలను నేర్చుకున్నాడు. ప్రపంచంలోనే ఎంత గొప్ప యోధుడైన పరశురాముడి దగ్గర యుద్ధ విద్యలు అభ్యసించాడు. భీష్ముడు నీ పక్కన ఉండగా ప్రపంచంలో ఎంత గొప్ప యోధుడైనా నీతో పోటీ పడలేడని గంగాదేవి భీష్ముడిని శాంతనుడికి అప్పగించి అదృశ్యమవుతుంది.